హలో అండి. అందరికీ నమస్తే. మిరప తోటలో గడ్డి మందు కొట్టాలి అని చెప్పాను కదండీ! అది చూద్దామని ఈరోజు తోటలోకొచ్చాను. గడ్డి మందుకైతే మిరప చెట్లకి ఏం కాలేదు. బానే ఉన్నాయి. హ్మ్. గడ్డి కూడా కొంచెం వాడుంది. 2 డేస్ అయింది గడ్డి మందు కొట్టి. అది అక్కడక్కడ ఇప్పుడే వాడుతూ ఉంది. ఇంకా బీర చెట్లనైతే చూశాను. కోతులైతే ఒక ఆట ఆడుకున్నట్టున్నాయి. ఈ చెట్టుకి ఏమైనట్లే దీన్ని వదిలేసినట్టున్నాయి. పూత పిందె దీన్ని వదిలేసాయి. ఇంకా దీని పరిస్థితి చూస్తే దీంట్లో కూడా ఉన్నాయి. దీన్ని మాత్రం వేసేసినట్టున్నాయి. వేసాయండి. ఏంది రావట్లేదు ఇది. దీన్నైతే ఒక ఆట ఆడుకున్నట్టున్నాయి. దీని అంతా చూసాయి. ఏమీ లేవు, పిందె లేదు, పూత లేదు, మొత్తం వాడిపోయింది. ఇంక ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఎన్ని బీకేసాయో ఎన్ని ఉండిచ్చాయో. వీటిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. అబ్బా, పిందెల్ని కూడా వదిలిపెట్టలేదండి. మొత్తం పీక వదిలిపెట్టున్నాయి అన్నీ. ఒక 10 కేజీల దాకా కాయలన్నీ వస్తాయనుకున్నా. మొక్కజొన్నను కూడా పీకాడు బారేసింది. వాటిని అయితే రోజుకో 4 వేసేస్తాయిలే. వీటినన్నా పీకేయకుండా ఉండిస్తే పర్వాలే, అక్కడికైనా మేలే. వీటిల్లో నుంచి కోతుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఏమో ఈ చెట్లని. మీకు తెలిసి ఏదైనా సలహా ఇవ్వండి. ఇంటికి వస్తూ వద్దు అవన్నీ కోసుకొచ్చుకున్నాను. థ్యాంక్ యూ.